హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన గుంటూరు నుంచి శ్రీశైలం స్టార్ట్ అవుతున్నాం అండి. మనం నెక్సాన్ ఈవీ ఎంపోర్ట్ ప్లస్ 45లో మనకి ఇక్కడి నుంచి మన ఇంటి దగ్గర నుంచి శ్రీశైలానికి అసలు మనకి ఎంత రేంజ్ వచ్చింది, అసలు ఎంత బ్యాటరీ పర్సెంటేజ్ కన్జ్యూమ్ అయ్యింది, మనం ఎంత రేంజ్లో వెళ్తున్నాం అన్నీ మీకు పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. ఓకేనా? లెట్స్ స్టార్ట్ ద వీడియో. మనం ఇప్పుడు ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అవుతున్నాం అండి. మనకి బ్యాటరీ వచ్చేసి 100% ఉంది. అలాగే రేంజ్ వచ్చి 461 కిలోమీటర్ చూపిస్తుంది. మనకు మొత్తం ఈ వెహికల్ అంతా మనం శ్రీశైలం దాకా ఈకో మోడ్లో డ్రైవ్ చేస్తామండి. చూద్దాం అసలు మనకి ఎంత రేంజ్ వచ్చింది. మీకు ఒక 100 కిలోమీటర్కి ఒకసారి మీకు రేంజ్ బ్యాటరీ ఎంత డౌన్ అయింది మొత్తం చూపిస్తానండి పిన్ టు పిన్. ఓకేనా? మనం ఇప్పుడు స్టార్ట్ అయితే మనకి కరెక్ట్గా 4 hours 28 minutes చూపిస్తుందండి. 216 కిలోమీటర్ చూస్తుంది. డైరెక్ట్ నేను శ్రీశైలంకే పెట్టానండి. చూద్దాం మనకి ఇప్పుడు బ్యాటరీ అనేది ఎంత కన్సంప్షన్ అయిద్దో మొత్తం అంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. చూడండి. ట్రిప్ కూడా 0 చేసామండి. చూద్దాం. మనకి మొత్తం నాతో పాటు నేను మొత్తం 4 members వెళ్తున్నాం అండి. దీంతో మన కార్లో చిన్న లగేజ్ వేసుకుని వెళ్తున్నాం. చూద్దాం మన 4 members-కి శ్రీశైలం దాకా ఎంత కన్ఫ్యూజన్ అయితే. ఎందుకంటే మధ్యలో మన ఛార్జింగ్ స్టేషన్ కూడా ఏం లేవు. సో డైరెక్ట్గా అసలు మనకు నెక్సాన్ ఈవీ అనేది శ్రీశైలం వెళ్ళిద్దా లేదా మనం ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. నెక్సాన్ ఈవీ ఎంపోర్ట్ ప్లస్ 45 అయితే మన శ్రీశైలం వెళ్ళగలమా లేదా కొండపైకి చూద్దాం. మనం ఇప్పుడే నర్సరావుపేట డ్రైవ్ అండి. నర్సరావుపేట లోపలికి వెళ్తే నర్సరావుపేట, ఇది వినకొండ హైవేనండి. లోపలికి వెళ్తే నర్సరావుపేట వచ్చింది. మనం ఇటు సైడ్ నుంచి వెళ్తే వినకొండ వెళ్ళిపోతాం డైరెక్ట్గా. మన నర్సరావుపేటలో మనకేం పని లేదు కాబట్టి డైరెక్ట్గా మనం హైవే మీద నుంచి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు పెట్రోల్ పాలెం దగ్గర ఈ బజ్జీల బండి అనేది చాలా ఫేమస్ అండి. ఎందుకంటే నేను ఇప్పుడు వినకొండ వెళ్ళినా సరే కంపల్సరీ ఈ బజ్జీల బండి దగ్గర కంపల్సరీ ఆగి తింటాయి. ఇక్కడ మిరపకాయ బజ్జీ ఉంటుంది, అటికాయ బజ్జీ ఉంటుంది, మసాలాలు అన్నీ ఉంటాయి. చాలా బాగుంటాయి. ఎప్పుడైనా మీరు కూడా టేస్ట్ చేయండి. నేను మన సంతమాగులూరు ముందు ఉండిద్దండి పెట్రోల్ పాలెం. అక్కడ మాత్రం కంపల్సరీగా చాలా బాగుంటాయి. కంపల్సరీ టేస్ట్ చేయండి. నేను ఎప్పుడు అనుకుంటే సైడ్ వెళ్ళిన మాత్రం ఈ మాత్రం కంపల్సరీ కూడా నేను బజ్జీ ప్లస్ ఒక విల్ మేకర్ మసాలా చెప్పాం. బట్ అది మసాలా చాలా బాగా చేశారండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. కంపల్సరీగా మీకు నచ్చింది. ఇక్కడ తినుంటే ఒకసారి నా కామెంట్లో చెప్పండి. మనం వినకొండ వచ్చేసామండి. వినకొండ సెంటర్ దగ్గరికి వచ్చాం. మెయిన్ సెంటర్ దగ్గరికి మనం వినకొండలో ఉన్నాం ఇప్పుడు కరెక్ట్గా. మనం ఇక్కడికి కరెక్ట్గా ఇప్పుడు దాకా ఒక 90 kilometers డ్రైవ్ చేసామండి. అంతా జర్నీ అంతా బాగానే ఉంది. రోడ్లు కూడా చాలా బాగున్నాయండి. హ్యాపీగా సాగుతుంది జర్నీ. మనకి ఏం ఇబ్బంది లేదండి. జర్నీ అంతా సూపర్గా ఉంది అసలుకి. ఇట్లానే మనకి హ్యాపీగా జర్నీ సాగిందంటే మనం చాలా తొందరగా రీచ్ అవుతామండి. వినకొండ మెయిన్ సెంటర్ అండి. అటు వెళ్తే బస్ స్టాండ్ వచ్చింది. ఇటు వెళ్తే మనకి దోర్నాల దొనకొండ ఈ రోడ్ అండి. ఇటు శ్రీశైలం, కర్నూలు, గిద్దలూరు అన్నీ వెళ్ళే రోడ్ అండి ఇది. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఎట్లా పడితే అలా వస్తున్నారని కొంచెం జాగ్రత్త చూసుకోరండి. అక్కడ ఎవరు ఆగట్లేదు. కరెక్ట్గా మనం ఇప్పుడు 100 kilometers డ్రైవ్ చేసాం. 100 kilometersకి మనకి బ్యాటరీ పర్సెంటేజ్ 65 ఉందండి. రేంజ్ వచ్చి 256 చూపిస్తుంది. మన యావరేజ్ కన్జంప్షన్ వచ్చి 162 kW మనకు కన్జ్యూమ్ అయింది. మనం 100 to 90లో డ్రైవ్ చేస్తున్నామండి. 100 to 90లోనే డ్రైవ్ చేస్తున్నాం. అంటే 90 to 100 మనం ఇప్పుడు 122 kilometers డ్రైవ్ చేసాం. అంటే రేంజ్ వచ్చి 213 ఉంది. బ్యాటరీ వచ్చి 56% చూపిస్తుంది. ఎందుకంటే మన ఇక్కడ కాఫీ తాగడానికి ఆగామండి. ఇక మన కార్ ఇక్కడ పార్క్ చేసామండి. ఇక్కడ పార్క్ చేసి ముందు ఎదురు ఉంది మద్రాస్ ఫిల్టర్ కాఫీ ఉంది. చెన్నై ఫిల్టర్ కాఫీ సంథింగ్ ఉందండి. రామస్వామి ఫిల్టర్ కాఫీ. ఇక్కడ మనం మంచిగా కాఫీ టేస్ట్ చేసామండి. కాఫీ చాలా బాగుంది. కొద్దిగా డ్రైవింగ్ చేసేటప్పుడు కొద్దిగా మైండ్ రిలీఫ్ ఉండడానికి కాఫీ తాగితే కొద్దిగా ప్రశాంతంగా ఉంటుంది అని కాఫీ కోసం ఆగామండి. ఇది మన త్రిపురాంతక హైవే అండి. లోపలికి వెళ్తే త్రిపురాంతకు వచ్చింది. మనం బైపాస్ మీద వెళ్ళిపోతున్నాం అండి. త్రిపురాంతక హైవే. ఈ త్రిపురాంతకంలో ఒక ఫేమస్ టెంపుల్ ఉందండి. ఎవరైనా విజిట్ చేసి ఉంటే చెప్పండి ఒకసారి కమెంట్లో నాకు. చాలా మంచిది ఫేమస్ టెంపుల్ అంటారు. మనకి ఇక్కడ నుంచి శ్రీశైలం ఇంకా 94 kilometers చూపిస్తుంది. అంటే గిద్దలూరు 100 kilometers చూపిస్తుంది. మనం ఇప్పుడు కొండ దాటామండి. కొండ దాటి కొద్దిగా ముందుకు రాగానే మనకి 2 కొండల మధ్యలో రోడ్డు ఒకటి వచ్చిందండి. శ్రీశైలంలో పెద్దోళ్ళకి ఇది ఐడియా ఉండిద్ది. చాలా బాగుంటుంది వ్యూ ఇది. నేను ఈవినింగ్ టైం కాబట్టి నాకంటే ఇంకా చాలా బాగుంది వ్యూ. పైన క్లైమేట్ ప్లస్ వ్యూ, ఆ 2 కొండల మధ్య రోడ్డు. మన నెక్సాన్ ఎంపోర్ట్ ప్లస్ 45 వేసుకొని వెళ్తుంటే సౌండ్ లేదు, ఏం లేదు. అసలు ప్రశాంతంగా ఓన్లీ వ్యూ చూసుకుంటా హ్యాపీగా చాలా బాగుందండి వ్యూ. ఈ లోపల నుంచి వెళ్తుంటే నో నాయిస్ అనేది ఉండదు కాబట్టి మనకి సైలెంట్గా ఉంటుంది. చాలా బాగుంది.
మామూలు సన్ చూడండి మన కార్ మీద ఎట్లా ఉన్నాడు. దాటి వచ్చేసామండి 2 కొండల మధ్యలో నుంచి. ఇది మామూలుగా దోర్నాలకు వెళ్ళే రోడ్డేనండి. వ్యూ పాయింట్ మాట సూపర్గా ఉంది. ఇవన్నీ వ్యూ పాయింట్స్ అన్నీ బాగున్నాయని తీసానండి. చుట్టూ కొండలు, మధ్యలో రోడ్డు, చాలా అంటే చాలా బాగున్నాయి వ్యూ. సన్ను మాత్రం మామూలుగా లేడండి. వీడియో కూడా క్లారిటీగా తీయకుండా చేస్తున్నాడు. అంత పోసుకు కొడుతున్నాడు కార్ మీదకి. అప్పుడప్పుడు బ్లర్ రావడానికి కారణం అదే. అంత స్పీడ్కి కొడుతున్నాడు. ఆల్మోస్ట్ దగ్గర రీచ్ అయిపోయామండి. ఇంకా మనం నాకు తెలిసి మేబీ ఒక 10 to 15 కిలోమీటర్సే ఉంటుంది దోర్నాలకి. మేము వచ్చినప్పుడు అంత ట్రాఫిక్కే లేదండి, ఫ్రీగానే ఉంది. కానీ రోడ్డు మాత్రం అన్నీ సూపర్గా ఉన్నాయి. వినకొండ దగ్గర నుంచి అయితే కుంట దాకా బాగానే ఉంది. కుంట నుంచి దోర్నాల రోడ్డు కూడా బాగానే ఉందండి. రోడ్లన్నీ బాగా నీట్గా చేశారు. ఇది మార్కాపురం వెళ్ళే రోడ్ అండి. మనం లెఫ్ట్ సైడ్కి వెళ్తే మార్కాపురం వెళ్ళిపోతామండి. రైట్ వెళ్తే దోర్నాలండి. దోర్నాల కర్నూలు హైవే ఇది. మనం ఆల్మోస్ట్ వచ్చేసామండి ఇంకా దోర్నాల దగ్గరికి. అంటే దోర్నాలు మన ఊర్లోకి వెళ్ళకుండా డైరెక్ట్ బైపాస్ నుంచి వెళ్ళిపోతున్నామండి. మళ్ళీ ఊర్లోకి వెళ్తే టైం వేస్ట్ అవుతుందని చెప్పి దోర్నాలు బయట నుంచి బైపాస్ వేసాడు, కొత్త బైపాస్. ఆ బైపాస్లో నుంచి మనం డైరెక్ట్గా శ్రీశైలం అనేది వెళ్ళిపోతున్నామండి. ఎందుకంటే మన టౌన్లోకి వెళ్తే మళ్ళీ ట్రాఫిక్ ఉంటుంది, అటు ఉంటుంది. మీకు చెప్పడం వచ్చి ఇక్కడ దారిలో ఎక్కడ ఈవీ స్టేషన్ లేవండి. జాగ్రత్త చూసుకోనండి వచ్చేటప్పుడు మీ ఈవీ స్టేషన్లో. మనం ఇప్పుడు పైకి వెళ్ళేటప్పుడు మనకి బ్యాటరీ పర్సెంట్ 31 ఉందండి. రేంజ్ వచ్చి 180 చూపిస్తుంది. మన టోటల్ ఇప్పుడు దాకా 187.4 కిలోమీటర్ డ్రైవ్ చేసామండి. కొండపై ఎక్కేసామండి. ఘాట్ రోడ్ సెక్షన్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఘాట్ రోడ్ ఎక్కేటప్పుడు మనకి లెఫ్ట్లో కొద్దిగా వ్యూ పాయింట్ బాగుంటుందండి. కింద మా పైనుంచి బాగా పొలాలు అన్నీ బాగా కనపడుతున్నాయి. చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా చూస్తారని చెప్పి వీడియో తీపిచ్చానండి. చాలా అంటే చాలా బాగుంది. పక్కన మా ఫ్రెండ్స్ ఉన్నారు, మా ఫ్రెండ్స్ తీశారండి ఇది వీడియో. ఎలా ఉందో చెప్పాలి మీరే. ఎప్పుడు నేను తీసామని తాప వాళ్ళు తీస్తా అంటే వాళ్ళకి ఇచ్చాను. మా వాడు జూమ్ చేసి ముందు పెట్టి వెనకబెట్టి బాగా తీసాడు అనుకుంటా. నాకు నచ్చింది, బాగానే ఉంది. చూసారు ఎంత బాగుందో వ్యూ. ఇంక ఇది మనకి దోర్నాల నుంచి శ్రీశైలం ఘాట్ రోడ్ సెక్షన్ అండి. అక్కడక్కడ కొద్దిగా యూస్ పాయింట్ బాగుంటే నేను వీడియో తీస్తూ ఉన్నాను. వీడియో తీసి మీకు చూపిద్దామని అట్లా తీస్తున్నాను అండి. ఇంకా చెప్పేది ఉంది, శ్రీశైలం ఘాట్ రోడ్లో చుట్టూరు చెట్లు ఉంటాయి. మనకి చుట్టూరు చెట్లు ఉంటాయి, మధ్యలో రోడ్డు ఉండిద్ది. ప్రశాంతంగా అసలు డ్రైవింగ్ అనేది చాలా బాగుండిద్ది. మినిమం మీరు నేను చెప్తున్నా అంటే 60-70 కిలోమీటర్ రేంజ్లోనే మీరు ఇక్కడ ఘాట్ రోడ్ డ్రైవ్ చేయండి. ఎందుకంటే ఎదురొచ్చేవి ప్లస్ మనం వెళ్ళి ఒకే సైడ్ కాబట్టి. ఎందుకంటే మనం ఒక రేంజ్లో మనం వెళ్తున్నప్పుడు మనకేంటంటే కంట్రోలింగ్ అనేది ఉండిద్ది. మన దాటి వెళ్ళిపోయిన తర్వాత మనకేంటంటే బండి అనేది కంట్రోల్ అవ్వదు. దయచేసి అది ఒకటి గుర్తించుకొని 60-70 స్పీడ్లోనే వెళ్ళండి. అంత మించి మాత్రం వెళ్ళొద్దు. నేను అక్కడక్కడ ఈకో తీసేసి స్పోర్ట్ అన్న సిటీ మోడ్లో కూడా పెట్టానండి. ఎందుకంటే నాకు కొద్ది పికప్ తక్కువ అనిపించింది అని చెప్పి కార్ట్ ఎక్కేటప్పుడు. ఈకో సిటీ రెండు మెయింటైన్ చేసుకుంటానే మనం శ్రీశైలం పైకి ఎక్కుతున్నామండి. ఎక్కడన్నా నాకు కార్ కొద్దిగా హెవీగా అనిపించినప్పుడు ఏం చేస్తాను, నేను సిటీలో మోడ్లో పెడతాను. సిటీ మోడ్లో ఫ్రీకి వెళ్ళిపోద్దండి. మనం ఇప్పుడు చింతల దగ్గరకు వచ్చేసాండి దాదాపు. చూసారా వ్యూ పాయింట్ ఎలా ఉందో. చుట్టూరు కొండలు, మధ్యలో రోడ్డు, చుట్టూరు చెట్లు. అసలు చాలా అంటే చాలా బాగుందండి అసలు వ్యూ. దయచేసి ఎక్కేటప్పుడు నేను మళ్ళీ చెప్తున్నా అండి, 60-70 స్పీడ్లోనే వెళ్ళండి. దోర్నాల నుంచి శ్రీశైలం వెళ్ళేటప్పుడు మీరు ఎక్కువ స్పీడ్ వెళ్తే కంట్రోల్ అవ్వకపోతే ఇబ్బంది పడతారు, యాక్సిడెంట్లు అయిపోతాయి. ఎందుకంటే ఎదురొచ్చాయి ఉంటే మనం ఇటు వెళ్తాం, ఎదురొచ్చా వాళ్ళు కూడా స్పీడ్గా వస్తారు. ఇంకా మన శ్రీశైలం 24 కిలోమీటర్లు చూపిస్తుందండి. స్పీడ్ బ్రేకర్లు మాత్రం తగ్గేశారండి. స్పీడ్ బ్రేకర్ కంపల్సరీ స్లో వస్తుంది. ఇది మనకు వచ్చి సున్నిపెంటల రోడ్ అండి. కింద సున్నిపెంటలు వచ్చి మన డ్యామ్ వెళ్ళిపోవచ్చు, అట్లాగే హైదరాబాద్కి వెళ్ళిపోవచ్చు. ఇది మన శ్రీశైలం రోడ్ అండి. శ్రీశైలం రోడ్లోకి లోపలికి ఎంటర్ అవుతున్నాం మనం. ఇక్కడ పోలీసులు ఆఫీస్ బండి చెక్ చేశారండి. లగేజీలు అన్నీ మొత్తం చెక్ చేశారు. నాకు చెక్ చేస్తున్నారు చూడండి పోలీసు వాళ్ళు. అయిపోయిందంటే చెక్ చేసి పంపించేశారు. ఇది టోల్ గేట్ అండి. టోల్ గేట్ 100 రూపాయలు కట్టాలండి కంపల్సరీగా. 100 రూపాయలు టోల్ గేటు కార్కి అయితే. బస్సులకు వాటికి అయితే ఇంకా 300 ఎంత ఉందండి. కార్కి 100 రూపీస్ టోల్ గేటు. ఎందుకంటే మన స్టేషన్ లోపలికి ఎంటర్ అయిపోయి టోల్ గేట్ కట్టేసి వచ్చేసామండి. ఇంకా మనం రూమ్ దగ్గరికి వచ్చిన తర్వాత మన స్టేషన్లో రూమ్ తీసుకునేటప్పుడు ఆగి చూసినప్పుడు మన రేంజ్ 66 ఉందండి. బ్యాటరీ పర్సెంట్ 99 ఉంది. టోటల్ మనం 228 కిలోమీటర్ డ్రైవ్ చేసామండి ఇప్పుడు దాకా. మనకి యావరేజ్ కన్జంప్షన్ వచ్చేసి 160 వాట్ కిలోమీటర్ కాలిందండి.
ఇదిగోండి మన రూమ్ తీసుకొని ఇప్పుడు మన రూమ్ దగ్గర కూడా వచ్చింది. రూమ్ దగ్గర వచ్చేసరికి మనకి రేంజ్ వచ్చి 17 ఉందండి, 70 ఉంది. అదే బ్యాటరీ పర్సెంటేజ్ 17 ఉంది. టోటల్ మనం 230 కిలోమీటర్ డ్రైవ్ చేసామండి ఇప్పటికి. సరే మార్నింగ్ ఛార్జింగ్ పెడదాం అనుకోని కూడా ఎందుకులో నైట్ పెట్టేసుకుంటే మళ్ళీ సేఫ్ అవుతుంది అని చెప్పి ఇక్కడ మన జూలీ పాయింట్ 10 వాళ్ళ ఛార్జింగ్ పాయింట్ ఉందండి. ఇక్కడికి వచ్చి ఇక్కడ మొత్తం మూడు ఉన్నాయండి. 3 60 కిలో వాట్లే. ఒకే ఎట్ టైం 6 కార్లు ఛార్జ్ చేసుకోవచ్చు. కానీ రేటే మరి ఎక్కువ అండి. ఒక యూనిట్కి 27 రూపాయలు తీసుకున్నారండి. మరి అది రేట్ అనేది చాలా అంటే చాలా ఎక్కువ అండి. ఇంకా ఛార్జింగ్ స్టార్ట్ చేశారంటే మనకు 1 hour 45 minutes చూపిస్తుంది. చూద్దాం మనకి ఎంత టైం పట్టిద్దో. కానీ రేటు అంటే మాత్రం చాలా ఎక్కువ అండి. 27 రూపాయలు తీసుకున్నాడు ఒక యూనిట్కి. దగ్గర మనకు 30 నుంచి 40 యూనిట్లు మనం 1000 రూపాయలు వేసానండి. ఆ 1000 రూపాయలకి ఎంత వస్తే అంత పెట్టేసుకొని వెళ్ళిపోతానండి ఛార్జింగ్. ఇక్కడ మన డిమాండ్ వోల్టేజ్ కంపల్సరీ చూసుకోండి. ఇక్కడ ఛార్జింగ్ వోల్టేజ్, డిమాండ్ వోల్టేజ్ మన కార్ ఎంత వస్తుంది, ఎంత సబ్మిట్ చేస్తాం ఆ డిమాండ్ వచ్చి కంపల్సరీ చెక్ చేసుకోండి. మొత్తం 1000 రూపాయలు వేసారంటే మనకి 847 రూపాయలకి కాను మనకు 36.85 కిలోవాట్ వచ్చిందండి. మిగతా జిఎస్టీ కట్టి మనకు 1000 రూపాయలు వేసాను. 1000 రూపాయలు కట్టి మనకు 95 వచ్చిందండి. ఎస్ఓసి బ్యాటరీ పర్సెంట్ 95 వచ్చింది. రేంజ్ 316 ఉంది. రేపొద్దున మనం 237 డ్రైవ్ చేసామండి మొత్తం. రేపొద్దున మనం ఇంకా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుదామండి. ఛార్జింగ్ పెట్టిన తర్వాత మనకి బ్యాటరీ పర్సెంట్ వచ్చేసి 95 ఉంది. రేంజ్ వచ్చి 316 చూపిస్తుంది. మొత్తం ఇప్పుడు దాకా మనం 231 కిలోమీటర్స్ మనం ఇంటి దగ్గర నుంచి శ్రీశైలంకి వచ్చాం.